విజయవాడ దుర్గమ్మకి ముక్కు పుడక ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఒకసారి కృష్ణమ్మ భూమి మొత్తం నీరు పారాలని వెళ్తూ ఉంటుంది. అలా పారుతూ పారుతూ బెజవాడకు వస్తుంది. సముద్రంలో వెళ్ళి కలవడానికి కృష్ణవేణి నదికి అడ్డుగా ఇంద్రకీలాద్రి పర్వతం ఉంటుంది. అప్పుడు కృష్ణవేణమ్మ ఇంద్రకీలాద్రి పర్వతం ముందు నిలబడి నాకు దారినివ్వు అని నమస్కరిస్తుంది. దానికి ఇంద్రకీలాద్రి పర్వతం ఇలా అంటుంది, నేను ఎన్నో సంవత్సరాలు తపస్సు చేయడం వలన దుర్గమ్మ నా భక్తికి మెచ్చి నాపై కొలువై ఉంది. నేను ఇప్పుడు నీకు దారినిస్తే ఈ ఇంద్రకీలాద్రికి నువ్వు ఏమి చేశావో ఏమో. ఆ దుర్గమ్మ బాధపడే పని నేను ఏదీ చెయ్యను అని అంటుంది. అప్పుడు కృష్ణమ్మ కొండపైన ఉన్న కనకదుర్గమ్మను ప్రార్థిస్తుంది. అప్పుడు కనకదుర్గమ్మ కరుణించి నువ్వు అనుకున్నది జరుగుతుంది, కానీ నీ దగ్గర నాకొకటి కావాలి అని అంటుంది. దానికి కృష్ణవేణమ్మ సరే నీకు ఏది కావాలో అది ఇస్తాను అని అంటుంది. అప్పుడు దుర్గమ్మ నవ్వుతూ నువ్వు ఈ ఇంద్రకీలాద్రికి ఏమీ చెయ్యకుండా ఇక్కడ ఒక బెజ్జం ఉంది, ఆ బెజ్జం గుండానే నువ్వు ప్రవహించాలి అని అంటుంది. దానికి కృష్ణమ్మ అంగీకరించి మరి నీకు నా దగ్గర నుంచి ఏమి కావాలి అని అడుగుతుంది. దానికి దుర్గమ్మ నవ్వుతూ నాకు నీ ముక్కు పుడక చాలా బాగా నచ్చింది, నాకు అది అరువుగా ఇస్తావా అని అడుగుతుంది. దానికి కృష్ణమ్మ సరే అని తన ముక్కు పుడకని దుర్గమ్మకు అరువుగా ఇస్తుంది. అప్పుడు కృష్ణవేణమ్మ ఇలా అంటుంది, ఈ కలియుగం అందమయ్యే సమయంలో నేనే ఈ కొండపైకి ఎగిసి నా ముక్కు పుడకను తీసుకుంటాను అని అంటుంది. అలా అని బెజ్జం ద్వారా ప్రవహించి సముద్రంలో కలుస్తుంది. అలా బెజ్జంవాడగా పిలువబడి ఇప్పుడు బెజవాడగా పిలువబడుతుంది. అలా కృష్ణానది అమ్మవారి ముక్కు పుడక తాకిన రోజు ఈ కలియుగం అందమైపోతుంది అని భావిస్తారు. మీకు కనుక ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.